మిత్రులారా, ఖమ్మం జిల్లా ఖానాపురం అంబేద్కర్ కాలనీలో 16/6/2024న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథి అయిన అంబేద్కర్ గారి మనవడు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. పలు అంబేద్కర్ సిద్ధాంత ఆచరణకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దారా వెంకయ్య గారు అధ్యక్షత వహించగా, గౌరవ అతిథి డిఎస్పి స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మరియు విశిష్ట అతిథులు సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ మరియు ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్ ఫౌండర్ శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బైరి నరేష్ గారు, సామాజిక విశ్లేషకులు సాధు మాల్యాద్రి గారు, ఏపీఎస్సీడబ్ల్యూఏ స్టేట్ ప్రెసిడెంట్ రత్న ప్రదీప్ గారు, స్టూడెంట్ లీడర్ దిశ మరోజ్ గారు పాల్గొన్నారు. మరియు లింగబోయిన లక్ష్మణ్ గారు, పొడకంటి రాంబాబు గారు, మారెళ్ల దానేల్ గారు, రెంటాల నరసింహారావు గారు, కళ్ళేపల్లి గోపాలరావు గారు, దామాల వెంకటేశ్వర్లు గారు, పెండ్రపెద్ద గురవయ్య గారు, గోపే వినయ్ గారు, ఇమ్మటి ప్రీతి సంఘర్షణ గారు ప్రసంగించారు. ఎంతో స్ఫూర్తివంతంగా సాగిన ఈ మహోత్సవం పచ్చి వాస్తవాలను మన కళ్ళ ముందు చూపిస్తూ, ఇది కాదు మన దేశం, మనం ఇంకా బానిసలం అవడం కాకుండా దేశానికి అన్నం పెట్టే మనం, సంపదలను సృష్టించే మనమే నిలబడి మన ఓట్లు మనకే వేసుకొని బహుజన రాజ్యాన్ని సృష్టించుకుందాం అంటూ అందరూ ప్రసంగించారు. అంబేద్కర్ కలలుగన్న బహుజన రాజ్యాన్ని నిర్మించి ఆయన రుణం తీర్చుకుందామంటూ సాగిన ప్రసంగాలు అద్భుతంగా ఉన్నాయి. అందులో శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు అందించిన సందేశాన్ని ఒక్కసారి విందాం. ఇప్పటిదాకా మీరు విశారదన్ గారి గురించి, నేనైతే చాలా దూరంగా ఉన్నాను విశాఖపట్నంలో, కానీ ఆయన వింటూ వచ్చారు, ఇవాళ ప్రత్యక్షంగా విన్నాను. ఇంతకన్నా మీకు అర్థమయ్యే రీతిలో ఇంకెవరైనా చెప్పగలరా? కొన్ని సంవత్సరాలుగా ఆయన కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన ప్రతి గుండెని తట్టి లేపుతున్నాడు. కానీ మనలోనే చైతన్యం రాలేదు, ఇంకా నిద్రపోతున్నాం, మనం జాగృతం కాలేదు. కాబట్టి ఇంకా ఎప్పటికీ కూడా తరతరాల బానిసత్వాన్ని అనుభవించడానికే సిద్ధపడుతున్నాం. ఎప్పటికీ కూడా మన ఓటుని మన దోపిడీ చేస్తున్న దోపిడీ శక్తులకి, ఆధిపత్య కులాల వాళ్ళకి ఓటేసి వాళ్ళని గద్దె మీద కూర్చోబెట్టి ప్రభువులుగా వాళ్ళనే నిలబెడుతున్నాం. ఇదా మనం అంబేద్కర్ గారికి ఇస్తున్న నివాళి? ఇదా అంబేద్కర్ గారు కోరుకున్నది? ద పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అని చెప్పిన ఆయన దానికి అర్థం, ఇన్నేళ్ళైనా 75 ఏళ్ళైనా సరే ఇంకా మనం బానిసత్వంలో, మనువాదంలో, బ్రాహ్మణికల్ కల్చర్లో, కులతత్వంలో, మతతత్వంలో, అజ్ఞానంలో, అంధకారంలో ఇంకా పురుగుపోవటమేనా? ఎప్పుడు మనం మేల్కొంటాం? ఎప్పుడు మనం హక్కుల గురించి తెలుసుకుంటాం? ఎప్పుడు మనం పోగొట్టుకున్న మన ఆస్తుల్ని, మన భూముల్ని, మన సంపదని ఈ సమాజంలో 99% ఉన్న బహుజన సమాజం హస్తగతం చేసుకుంటుంది. ఈ దేశంలో ఆకలి లేకుండా, పేదరికం లేకుండా, కన్నీళ్ళు లేకుండా, అసమానత్వం లేకుండా, ద్వేషం లేకుండా, హింస లేకుండా సర్వ సమానంగా మనుషులందరూ మానవీయ దృక్పథంతో, మానవత్వంతో, విశ్వజనీయమైన ప్రేమతోటి బతికే నూతన సమాజాన్ని సృష్టించడానికి బహుజనులు ఇంకెప్పుడు సన్నద్ధమవుతారు? ఈ దేశం మనది కాదా? ఈ నేల మనది కాదా? ఈ సంపద మనది కాదా? దీన్ని ఉత్పత్తి చేసింది ఎవరు? ఈ ఉత్పత్తి శక్తులుగా ఉన్న శ్రామిక కులాలందరూ కూడా ఈవేళ అన్నం లేకుండా, ఉద్యోగాలు లేకుండా, నిరుద్యోగంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న యువకులందరూ ఎవరు? మానభంగాలకు గురవుతున్న మహిళలందరూ ఎవరు? మన బహుజన తల్లులు కాదా? ఉన్నావ సంఘటనలు చూసారా? బిల్కిస్ మానవ్ గురించి వింటున్నారా? ఆమె ఆక్రందన తెలుస్తుందా మీకు? ఈవేళ మణిపూర్ మంటల్లో తగలబడిపోతుంటే ఏం చేస్తున్నాం మనం? ఈవేళ బీజేపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక నియంత, మహానియంత, సెంగిస్ ఖాన్ని, హిట్లర్ని, ముసోల్ని మించిపోయిన ఒక నియంతనే మళ్ళా మనం 3వసారి గద్దె మీద కూర్చోబెట్టాం. ఇంకా ఈ దేశాన్ని కులపరంగా, మతపరంగా మళ్ళీ విడతీసి మళ్ళీ అనగదొక్కి ఇంకా రాజ్యాధికారానికి దూరం చేసే దోపిడీ శక్తులు, మనవాద శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మళ్ళీ అధికారాన్ని కట్టబెడుతూ మరింకా బానిసత్తులుగా మనం కూలిపోతున్నాం. మిత్రులారా, నిజంగా అంబేద్కర్ గారి ముందు మన తలెత్తుకు నిలబడాలంటే, అసలు మాట్లాడాలంటే, భీమారావు రామ్జీ అంబేద్కర్ గారు మనవడైన ఆయన చెప్పినది
మీకు అర్థమవుతుందా? అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకోవడం కాదు, జాతరలు చేయడం కాదు, పండగలు చేయడం కాదు, ఆయన ఏది కోరుకున్నాడో దాన్ని అమలు చేసి తీరడమే. ఆ అంబేద్కర్ సిద్ధాంతానికి మన అంకితం పనిచేయటమే. మనుషులందరూ సర్వ సమానంగా బతికే ఒక నూతన సామాజిక వ్యవస్థని నిర్మించడమే మనం ఆయనకు అర్పించే నివాళి అవుతుంది. అందుకోసం మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. విశారదన్ గారు చెప్పారు ఒక్క మాటలో, ఈ రెడ్డిల రాజ్యం, కమ్మల రాజ్యం, వెలమల రాజ్యం పోవాలి మిత్రులారా. ఈ శ్రామిక కులాల వాళ్ళం, అణగారిన వర్గాల వాళ్ళం, ఈ దేశానికి అన్నం పెట్టిన వాళ్ళం, సంపదను సృష్టించిన వాళ్ళం, నాగరికతను నిర్మించిన వాళ్ళం, ఈ దేశంలో అన్ని సకల సంపదలకి అధికారం దూరంగా బతుకుతున్న మనం ప్రభులమై గద్దె మీద కూర్చున్నప్పుడు మాత్రమే అంబేద్కర్ గారు రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అప్పటిదాకా మనం రుణగస్తులుగానే ఉంటాం. అప్పటిదాకా మనం ఆయన ముందు తలదించుకునే ఉండాలి. తలెత్తుకునే రోజు కోసం, రాజులుగా బతికే రాజ్యం కోసం మనందరం ఎదురు చూస్తూ, మరి ఎంత దూరం నుంచి నేను వచ్చాను. జనవరి 26వ తారీఖున ఈ కాలనీలో జేబీ రాజు గారు నేను మీటింగ్ వచ్చినప్పుడు ఎస్సీ కాలనీ కురవాళ్ళు నన్ను అడిగారు, కొద్దిగా ఆర్థిక సహాయం నాకు తోసిన సహాయం చేశాను. కానీ ఇంత స్వల్ప వ్యవధిలోనే ఈ విగ్రహాన్ని ఇక్కడ నిలబెట్టి మా అందరినీ మళ్ళా తిరిగి ఇక్కడ పిలిచినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా, అప్పుడు చెప్పాను, కారం చేడు ఉద్యమం నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిని నేను. ఎప్పుడు మనకు న్యాయం జరగలేదు. బెల్జిలో కానీ, కిలోన్మేడిలో కానీ, కంబాలహల్లిలో కానీ, పదినకుప్పలో కానీ ఎక్కడా కూడా, చుండూరు గారి కారంచేడులో కానీ ఏ పోరాటంలో మేము పాల్గొన్నా దేహి 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 అంటూ న్యాయం కోసం అడుక్కోవటమే మన బతుకులైపోయాయి. ఈ అధికారంలో కూర్చున్న వాళ్ళు, వాళ్ళు చంపిన వాళ్ళు, నరికిన వాళ్ళు, రక్తపాతాలు సృష్టించిన వాళ్ళు, నరమేధాలు సృష్టించిన వాళ్ళు మనకు న్యాయం చేస్తారా ఈ గడ్డ మీద? భారతదేశంలో ఎక్కడైనా సరే దళితుల మీద జరిగిన ఊసంకొతకి ఎక్కడైనా శిక్షలు పడి అగ్ర కులాల వాళ్ళు జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? మనకి ఎప్పటికీ కూడా న్యాయం మనకు అండగా లేదు. చట్టం మన తోడు రాదు. ఏ పోలీస్ అధికారి మనకు అండగా ఉండడు. కాబట్టి అంబేద్కర్ గారు అధికారం ఎవరి చేతుల్లో ఉంటే అప్పుడు మాత్రమే మనకి బానిసత్వం నుంచి విముక్తి వస్తుంది. సకల మనుషులు కూడా మానవత్వంతో బతకగలుగుతారు. ఆ బహుజన రాజ్యాధికారాన్ని తీసుకొచ్చే దిశగా ఎప్పటికైనా సోదరులు సోదరిమణులు ఎదగాలని, ఆలోచించాలని, సంఘటిత అవ్వాలని, పిడికిళ్ళు బిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీములు తెలియజేస్తూ తీసుకున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ.